హలో ఎవ్రీవన్, ఈరోజు పావు బాజీ టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని ఇందులోకి బటర్ వచ్చేసి ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర కూడా వేసుకుని ముందుగా ఉల్లిపాయలు, తర్వాత టమాటాలు, క్యాప్సికమ్, ఆలు, అలాగే బీట్రూట్, కొంచెం పసుపు, ఉప్పు, మటర్ కూడా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని తగినంత వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టుకొని విజిల్స్ ఒక 3 రానిచ్చేస్తే తర్వాత పప్పు కలబెట్టినట్టుగా ఈ విధంగా కలబెట్టేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత ఇంకొక మూకుడు పెట్టుకొని ఇందులోకి బటర్ వేసుకొని ఇందులో కొంచెం సన్నగా తరిగిన వెల్లుల్లి రెమ్మలు, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకుని బాగా ఫ్రై చేసుకొని పావు బాజీ మసాలా వేసేసుకొని ఆ మసాలాని ఈ కర్రీలో వేసేసి కలిపేసి కొంచెం వాటర్ వేసి కొంచెం దగ్గరకంటే ఎగరనిచ్చి తర్వాత ఇందులోకి కొంచెం బటర్ వేసుకుని తర్వాత పావుని కాల్చుకుని దీంతో ఉల్లిపాయలు కాస్త లెమన్ పెట్టుకుని తింటే సూపర్ టేస్టీ పావు బాజీ రెడీ.